రోహిణి రోహిణి నేను సద్గుర్తించలేదా? తల్లి, ఏమిటి విపరీతం? తోబుట్టిన వారే చెయ్యి విదిలించుకు వెళ్ళిపోయారే, కనీసం కన్నెత్తైనా చూడలేదే. ఈ అవమానం మీ దాసుడు సహించలేడు. ఆజ్ఞాపించండి తల్లి, ఈ ఐశ్వర్య మదోన్నతులను దండిస్తాను. భృంగి, ఆవేశించేందుకు. ఇక్కడేం జరిగినా నీవు సహనం వహించాలి. రోహిణి నన్ను పలకరించలేదంటే దానికి తగిన కారణం ఉండకపోదు. అదుగో నా మాతృదేవితే వస్తున్నది. ఎవరు పలకరించకపోయినా కన్న తల్లి పలకరించకపోదు. అమ్మా అమ్మా, ఎన్నాళ్ళకు నిన్ను చూశానమ్మా. ఈ యాగ వార్త విన్నాక ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఉమ్మిలోడుతూ వచ్చాను. అమ్మా, ఏమిటిది? నాన్నగారితో పాటు నువ్వు కూడా మారిపోయావా? నవనీత కోమలమైన నీ హృదయం కూడా పాషాణమైందా? ఎన్నేడకో పుట్టినింటికి వచ్చిన పుత్రికకు ఇదా నువ్వు చూపే ఆదరణ? మాట్లాడవే అమ్మా. అమ్మా, నా రాక నీకు సంతోషదాయకం కాదా? సరే, నువ్వు పొమ్మంటే తక్షణ పోతాను. చెప్పమ్మా, చెప్పు. అమ్మా, విచారించకండి. నేను కనిపించిన వెంటనే కన్న తల్లి ఆనందంతో ఆహ్వానిస్తుందనుకున్నాను. మనసారా మాట్లాడుతుందనుకున్నాను. పిలువని పేరంటానికి వచ్చినందుకు ఇతరులు పరాభవించిన, కానీ పెంచిన తల్లి ఆదరిస్తుందనుకున్నాను. నా ఆశ నిరాశైంది. కన్న తల్లి నిరాదరించినప్పుడు ఇక గత్యంతరం ఏముందమ్మా? పదండి తల్లి, కైలాసానికి పోదాం. కాదు భృంగి, కాదు. ఆపండి, అనంతదాయకమైన యాగాన్ని ఆపండి. నాన్న, సిగ్గులేక పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు? పిలవకుండా పుట్టినింటికి కుమార్తె రాకూడదా నాన్న? నీవా నా కుమార్తెవు? ఏనాడు నన్ను ధిక్కరించి ఆ భర్కుని వెంట పడిపోయావో ఆనాడే మన బాంధవ్యం తెగిపోయింది. కరుణామయమైన నీ హృదయం కర్కశంగా మారిన ఆత్మీయతను చంపుకోలేక మమకారంతో వచ్చాను నాన్న. మమకారం? కన్నవారిని కాదని ఆ పిశాచ బంధువుతో పలాయనం చిత్తగించినప్పుడు ఎక్కడ మాయమైంది మమకారం? నిరీశ్వర యాగం చేసి వినాశం పొందనున్న తండ్రిని రక్షించుకోవడానికి వచ్చింది నీ యందున్న మమకారం చేతని. యజ్ఞభాగార్హుడైన కంఠే కాలు నాకు హవిర్భాగం ఇయ్యక క్రతువులచ్చి పరమేశ్వరుని పరాభవించ. పురాంతకునితో వైరం నీకు తగదు నాన్న. ఈ విపరీతం సంకల్పం మాను. చాలించు. మాకు చక్కట్లు దిద్దమని నెవరూ ఆహ్వానింపలేదు. సిగ్గు విడిచి పిలవని పేరంటానికి వచ్చింది చాలక ధౌని పక్షాన మాత వాదించడం సాహసం, హాస్యాస్పదం కూడా. నా పతి పక్షాన వాదింపరాలేదు. రానున్న విపత్తు తెలుసుకోలేక పతనం పొందబోయే తండ్రిని రక్షించుకోవడానికి వచ్చాను. నీవా నన్ను రక్షించేది? నీ అసందర్భ ప్రలాపాలు కట్టిపెట్టు. మహర్షి యాగం కొనసాగించు. వీల్లేదు. నా బొందిలో ప్రాణముండగా ఈ యాగం సాగనివ్వను. ఈశ్వరుడు లేని యాగం విపత్తులకు మూలం. ఈశ్వరుడు? ఎవరు ఈశ్వరుడు? మానహీనుడై వల్లకాటిలో సంచరించే ఆ అపవిత్రుడా ఈశ్వరుడు? పులితోలు కట్టుకుని కపాలమాలను ధరించే ఆ భిక్షాటన చక్రవర్తి ఈశ్వరుడు? వారి బతుకులుగా ఆవిర్భాగం కూడా. శివ శివ, ఈశ్వర దూషణ చేయకులాన్న. ఆ దేవదేవుని పరాభవించుట సర్వనాశనం హేతు. గట్టిపెట్టు నీ అధిక ప్రసంగం. ఈ క్రతు అనర్థదాయకమే కానము, జగత్ ప్రళయమే సంభవింపునేము. యాగము నెరవేర్చే తీరరా. అమ్మా అమ్మా, ఈ అధర్మ కార్యానికి నీవెలా అంగీకరించావమ్మా? భర్త పతితుడవుతుంటే మౌనమే నీ విధి అని ఊరకుండుట తగునా? మగువకు మాంగల్య రక్షణమే కదా జీవిత లక్ష్యం. మాట్లాడవే తల్లి. సోదరి మణులారా, ఈ యాగం తగదని మీలో ఒక్కరూ తండ్రికి చెప్పలేరా? ఆయన కోపశాపాలకు భయపడి చూస్తూ ఉండడమేనా మీ ధర్మం? ఇదే నా పెంచిన తండ్రిపై మీకున్న ప్రేమ. రోహిణి, మాట్లాడ. మహర్షులారా, పరమేశ్వరుడు యజ్ఞకర్త, యజ్ఞభర్త. పరుద్రకంబైన యాగమునకు వచ్చినని ఏ ధర్మశాస్త్రాలు శాసించారు? ఇది జగత్ ప్రళయానికి హేతు కాదా? లోక కళ్యాణం కాంక్షించి మహాత్ములు దీనికి మీరెలా అంగీకరించారు? అధర్మ మార్గం అనుసరించే వారిని వారించడం మీ ధర్మం కాదా? ఈ యాగం తగదని మీరెవరూ చెప్పలేరా? వేద వేదాంగ జ్ఞాన సంపన్నులైన సభాసదులారా, సతీదేవి ప్రశ్నకు సమాధానం చెప్పటం మీ ధర్మం. అమ్మా సతీదేవి,
నీ తండ్రికి ఎదురు చెప్పే ధైర్యం చాలక మౌనం వహించారు ఈ మహానుభావులు. నారదా, అగ్రజ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నుడు, అహంకారం మాని శాంతచిత్తుడు అయి దాక్షాయని హితం ఆలింపు. శాస్త్రదూష్యమైన నిరీశ్వర యాగం చేసి తీరాలనే మూర్ఖత్వం శ్రేయస్కాముల మాటలను తరచవని పెట్టకు. నీవు పిలువకపోయినను నీ యందు అచంచల ప్రేమతో వచ్చిన నీ కన్న కూతురు సతీదేవి మనసును క్షోభ పెట్టకు. చాలించని శుష్కాలాపాలు. అగ్రజ, శుష్కాలాపాలు కావు. నీ శ్రేయస్సు కోరి నేను నీ కన్న కూతురు చెప్పు హితోపదేశాలు కాదు, అధిక ప్రసంగం. నారదా, అనవసర వాగ్వాదంతో నా కోపాగ్ని రగులు కొల్పి పరాభవం పొందకు. ఇటువంటి సిగ్గుమాలని ఇంటి మానహీనుడైన శంభునికి ప్రతి కాదకును కాని మానధరుడైన దక్షిణకు తనే కాదాలదు. శంకరపత్ని, ఆ వల్లకాడి దిమ్మల్ని పెండాడిన నీవు పవిత్రమైన యజ్ఞశాలను అపవిత్రము చేయరాదు. బయటికి నడు. అవును, అపవిత్రురాలని నీచాతి నీచమైన శివద్వేషము గల నీ ఇంట పుట్టి పెరిగిన మాలినము చేతనే అపవిత్రురాలయ్యాడు. వెంటనే ఇటు నుండి పోయేది వాపోవా. పోను, నీ దుష్ట సంకల్పాన్ని మార్పించని ఇతడి నుండి కలలను. దక్షపుత్రిక దాక్షాయని అన్న పేరు ఇతడితో దగ్ధమైనా సరే. పాషాణ హృదయం, వంశలను సంగిన వారిని వంచన చేయి కృతజ్ఞుడు. కన్న కూతురన్న కనికరమైన లేక కఠిన హృదయమే ఇందరి సమక్షంలో నన్ను పరాభవించదవా? నీ క్షేమమే నా క్షేమమని తలచి నీకు హితం చెప్పవచ్చిన నన్ను మెడపెట్టి గెంటదవా? నీ దురహంకారం నాకు, నీ దుర్నీతికి తుది సమయం ఆసన్నమైనది. నా పరాభవాగ్ని జ్వాలలే నిన్ను, నీ యాగశాలను, నీ అధర్మ కార్యాలను హర్షించిన వారిని భస్మం చేయక మారవు. ప్రాణేశ్వర, నీ ఆజ్ఞను అతిక్రమించి వచ్చినందులకు నాకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగినది. దుర్భరావమానం చేత కలుషితమైన ఈ పాపము శరీరంతో మీ దరి చేరలేదు. పరమేశ్వర, మీ చరణ సేవ చేసి తరించే భాగ్యం నాకే జన్మలో లేదు. మరు జన్మలోనైనా ప్రసాదించు స్వామి. పతి ఆజ్ఞను మీరిన సతులకు నాకు ప్రాప్తించిన దుష్ప్రాప్తి సంభవించుగాక. నీతి నియమాలకు, న్యాయ ధర్మాలకు సాక్షిభూతుడమైన అగ్నిదేవ, దాక్షాయమైన పేరు మోసిన ఈ పాపపు శరీరాన్ని నేను చేర్చుకో. స్వామి, స్వామి, ఇప్పుడైనా అనుమతి ఇవ్వండి. కన్న కుమార్తెను కాపాడుకోనివ్వండి స్వామి. జగన్మాత సతీదేవి, సంజనిత రౌద్ర వీరభద్ర, సమస్త భూత ప్రేత పిశాచగణ సహితుడవై దక్షాధ్వరం ధ్వంసం కావించు. నీశ్వర యాగ నిర్భమతామంచై అడ్డొస్తు వారి కుత్తుకను ఉత్తరించు. ప్రతీకారేచ్ఛతో జ్వలించిపోతున్న మామక హృదయాగ్ని జ్వాలలతో ఈ భూమలయమంతా తగ్గించు. ఎవ్వరూ ప్రతిఘటించలేని అనన్య శక్తులు నీకు ప్రసాదిస్తున్నాను. వెళ్ళు, వెళ్ళు. జై పరమేశ్వర, జై శంకర. శూలపాణి ఆదేశమే వీరశైవులకు ఆవేశం. విలయకాల సంహారమే వీరభద్రుడికి ఆహారం.
జై పరమేశ్వర, జై శంకర, హింసరచన ధ్వంసరచన. కన్న తల్లి కడుపులో ఆవిరి చుట్టుపెట్టిపోయావా తల్లి? నీ శరీరం ఇలాగా అగ్నికి ఆహుతి చేయడానికైనా నిన్ను కనిపించినది. ఈ గోళం చూడడానికైనా నీ తల్లి జీవించి ఉన్నది. మీ హృదయం ఇంకా కరుడు కట్టి ఉందా స్వామి? మీ ద్వేషాగ్నికి కన్న కూతురు ఆహుతి అయినా మీకు జాలి కలగలేదా స్వామి? ఒక కన్న కూతురే కాదు, ప్రపంచమే సర్వనాశనం అయిపోయినా సరే ఈ యాగం జరిగి తీరవలసిందే. మనుషులారా చూస్తారే, యాగం కొనసాగించండి.